అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు పొరుటు కాకుండా క్యారెట్ కోడిగుడ్డు పొరుటు చూపించబోతున్నానండి. నార్మల్గా కోడిగుడ్డు పొరుటు అందరూ చేసుకుంటారు, కానీ ఇలా క్యారెట్ తురిమి వేసి కోడిగుడ్డు పొరుటు చేస్తే మనకు 2 కర్రీస్ అవసరం లేదండి. అంటే ఒక కర్రీ ఒక వేపుడు అవసరం లేకుండా ఒక్క కర్రీతోనే మనము రైస్ తినేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి కానివ్వండి, రోటీలోకి కానివ్వండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. దీనికి నేనైతే చూశారు కదా, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము 2 తీసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ 3 స్పూన్స్ అయితే వేసానండి. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఉంటే మనము రైస్లో కలుపుకొని తినడానికి బాగా ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను. ఈ 2 కలిపి ఒకేసారి వేసేసేయాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండి. నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు, మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి. నేను కారం మాత్రమే వేశాను. చూసారా, ఇది మొత్తం ఒకేసారి వేసేసి ఇది బాగా మగ్గాలండి. మగ్గేంత వరకు మనము మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. చూసారా, మగ్గిపోయింది. చూడండి, కనబడుతుంది కదా. ఇప్పుడు మనము ఇందులో మనకు ఎన్ని కోడిగుడ్లు వేయాలనుకుంటే మనం అన్ని వేసుకోవచ్చు. 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, అర డజన్ అయినా వేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదండి. చూడండి, నేనైతే 3 కోడిగుడ్లు మాత్రమే తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కోడిగుడ్లు వేసేసి ఇది మొత్తం బాగా కలిపి ఫ్రై చేసేసేయడమేనండి. సేమ్ కోడిగుడ్డు పొరుటు, కాకపోతే దీంట్లో ఎక్స్ట్రాగా క్యారెట్ వేశాను. ఆ క్యారెట్ వేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరందరూ ఒక్కసారి అయితే ఈ క్యారెట్ కోడిగుడ్డు పొరుటు అందరూ ట్రై చేయండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపి ఆఫ్ చేసేసేయడమేనండి. టేస్ట్ ఎంత బాగుంటుందో ఫ్లేవర్ కూడా అంతే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా ఎంత బాగా కనపడుతుందో. ఇలాంటి సింపుల్ వంటకాలు నేను చూపిస్తూ ఉంటాను, మీరు ట్రై చేస్తూ ఉండండి. చూసారా, ఇప్పుడు దీన్ని మనము బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూడ్డానికి చూడండి ఎంత బాగా కనపడుతుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. రోటీలో అయితే అసలు చెప్పడానికి లేదు, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇంకొక కూర కావాలని కూడా అనిపించదు, అంత బాగా ఉంటుంది టేస్ట్ అయితే. మీరందరూ తప్పక ట్రై చేయండి. చూడండి, దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.